ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? న్యాచురల్గా అవ్వట్లేదు 1 year 2 years. సో ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా ప్రిపరేషన్ ఉందా? దీని గురించి ఒక 3 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తా. సో వెల్కమ్ టు ABCD ఆఫ్ ఫర్టిలిటీ. చాలా ఈజీగా బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఒక డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ లేడీస్ ప్రిఫరబుల్లీ 2వ రోజు వెళ్తే స్కాన్లో ఎగ్ కౌంట్ అనేది బేసిక్ స్కాన్ చేస్తారనమాట. మళ్ళీ మీరు మధ్యలో వెళ్ళినప్పుడు మళ్ళీ సెకండ్ డే రమ్మంటారు. సో మీరు డైరెక్ట్గా సెకండ్ డే వెళ్తే మీకు ఒక విజిట్ తగ్గుతుంది. సెకండ్ ఏంటి అంటే, హస్బెండ్స్ కూడా వెళ్ళేటప్పుడు స్పర్మ్ అనాలిసిస్ చేసుకోవడానికి యూజువలీ 3 days గ్యాప్తో వెళ్ళాలి అని చెప్తాం. అబ్స్టినెన్స్ పీరియడ్ 3 days ఉండాలి, కలవకుండా 3 days గ్యాప్తో వెళ్తే అదే రోజు స్పర్మ్ టెస్ట్ కూడా చేయటం జరుగుతుంది. ఎక్కువ కూడా గ్యాప్ ఉండకూడదు, మోర్ దెన్ 7 days ఉంటే పస్ సెల్స్ అన్నీ వస్తుంది స్పర్మ్లో. అది సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏంటి అంటే, వెళ్ళిన తర్వాత యూజువల్గా బేసిక్ స్కాన్ అండ్ స్పర్మ్ టెస్ట్ జరుగుతుంది. అండ్ చిన్న ఓవ్యులేషన్ ఇండక్షన్ అని స్టార్ట్ చేస్తారు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి. సో ఈ బేసిక్ టెస్టే ఉంటుంది అనమాట, పెద్ద పెద్ద టెస్ట్ ఏం చెయ్యరు. ఎండ్ ఆఫ్ ద డే బేబీ అంటే ఏంటి, 50% జీన్స్ ఇస్ మేల్స్ అండ్ 50% లేడీస్. సో స్కాన్ అండ్ స్పర్మ్ అనాలిసిస్ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.